హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాలతో టీంలు యాక్టివ్ అయ్యాయి. పబ్లలో తనిఖీలతో మొదలుపెట్టిన అధికారులు నగరంలో ఒక్కరోజే 3 చోట్ల డ్రగ్స్ ముఠాల ఆట కట్టించారు. ఉదయం మల్కాజ్గిరి ఏరియాలో ఎస్ఓటీ పంజా విసిరింది. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ఓపీఎంను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో వినియోగించడానికి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. తరువాత మైత్రివనం దగ్గర ఆపరేషన్ కొనసాగింది. అక్కడ తీగ కదిపితే నెల్లూరులోనూ డొంక కదులుతోంది. 2 పెడ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇక ఫిలిం నగర్లో చెరాస్ను, హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ సహా 7గురిని అరెస్టు చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే అంటున్నారు పోలీసులు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ ముందడుగేస్తున్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రేణుశ్రీ, మనము కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారమైన తర్వాత ఆ డ్రగ్స్పై మాత్రమైతే ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. సో అదే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వైపు వెళ్తున్నట్టుగా మనం భావించవచ్చు. అన్ని పోలీస్ శాఖలకు కూడా, అంటే వివిధ మన డీజీపీని కూడా ఆదేశించారు. ఎక్కడ కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు కనపడకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూకటి వేలతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా ఉంచాలన్న ఒక లక్ష్యంతో అందరూ ముందుకెళ్ళాలి. దీని వెనకాల ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసు వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నూతన సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు సిపిగా ఉన్నటువంటి సందీప్ శాండిలియా నార్కోటిక్ బ్యూరో చీఫ్గా వెళ్ళారు. సో అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం హైదరాబాద్ సిటీలో మొత్తం ఎక్కడైతే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఒక నిఘా పెట్టి దానిపై ఎప్పుడు పర్యవేక్షణ ఉంచుతూ ఎక్కడైతే ఆనవాళ్ళు ఉన్నాయో, ఎవరైతే డ్రగ్స్ సప్లయర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సప్లయర్స్కి కన్జ్యూమర్స్గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏరియాత కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే నిన్న కూడా చూసాం, నిన్న రాత్రి 10-12 గంటల సమయంలో డాగ్స్ స్క్వాడ్ తోటి అన్ని పబ్బుల్లో, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏరియాలో రోడ్ నెంబర్ 10 కానీ, రోడ్ నెంబర్ 12 కానీ, రోడ్ నెంబర్ 45 కానీ, ముఖ్యంగా రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఎక్కువగా పబ్బులు ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో మొత్తం కూడా డాగ్స్తో కూడా మొత్తం తనిఖీలు నిర్వహించారు. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వెళ్ళి ఆ పబ్లోకి వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళతోటి కూడా మొత్తం చెక్ చేసిన తర్వాత, అంటే వాళ్ళ జేబులలో ఏమన్నా డ్రగ్స్ ఆనవాళ్ళు మ్యాక్సిమం ఎక్స్ట్రా ఫిల్స్, అంటే వీళ్ళు దాన్ని డైరెక్ట్గా డ్రగ్ని ఒక పొడిగా చేసుకొని దాని నుంచి వీళ్ళు తీసుకుంటున్నట్టుగా కూడా ఆనవాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఆ విధంగా ఎవరైనా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వెంటనే వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఆ పబ్లలో డాగ్ స్క్వాడ్తో కూడా, అంటే ఎక్కడైతే డ్రగ్ ఆనవాళ్ళు ఉంటాయో వెంటనే ఆ డాగ్స్ కూడా వెంటనే వాళ్ళని వ్యక్తులను గుర్తిస్తుంది కాబట్టి, సో ఆ విధంగా ఎవరైనా దొరికితే మాత్రం వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ పోలీస్ శాఖ అటు న్యాబ్ అంటే నార్కోటిక్ బ్యూరో కూడా చీఫ్ సందీప్ శాండిలియా కూడా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా మొత్తం 3 చోట్ల డ్రగ్స్ ఆనవాళ్ళు మనకైతే దొరికాయి. సో ముఖ్యంగా ఇటు చూసుకున్నట్టయితే మాత్రం జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఫిలిం నగర్, కొద్దిసేపటి క్రితమే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే మైత్రి వనం దగ్గర ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళని కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా బాబా అనే వ్యక్తి, గోవాకు చెందినటువంటి బాబా అనే వ్యక్తి, అదేవిధంగా సాయి చైతన్య, ఇతను బెంగళూరు A2, అంటే A1 బాబా, A2 సాయి చైతన్య. బాబా వచ్చేసి గోవాలో ఉంటున్నారు, అదేవిధంగా సాయి చైతన్య వచ్చేసి బెంగళూరులో ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా గోవా నుంచి ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టుగా కూడా పక్కా సమాచారం ఉన్నది. సో ముఖ్యంగా అందులో చెందినటువంటి రాజేష్, ఇతను నెల్లూరుకు చెందినటువంటి బీటెక్ చదువుతున్నాడు, హైదరాబాద్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. సో వీళ్ళకి కన్జ్యూమర్గా ఉంటున్నాడు. వీళ్ళకి కన్జ్యూమర్గా, సాయి చైతన్యకి బాబాకి కన్జ్యూమర్గా ఉంటూ ఇక్కడ రాజేష్ వీళ్ళ నుంచి మిగతా 16 మందికి
ఆ డ్రగ్స్ని సప్లై చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా పోలీసులు నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం సమయంలో ఇటు ఎస్ఆర్ నగర్ పోలీసులు, అదేవిధంగా నార్కోటెక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో కూడా పట్టుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు కూడా కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే రాజేష్ అనే వ్యక్తి కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇంట్రాగేషన్ ఇంకా కొనసాగుతుంది. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ముఖ్యంగా ఎక్కడ అంటే ముఖ్యంగా గోవా. వాస్తవంగా డ్రగ్ అనగానే మనకి గోవా నుంచి ఎక్కువగా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. సో ఆ గోవాలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు నుంచి వీళ్ళు కన్జ్యూమర్స్గా ఉంటున్నారు, ఎవరు డ్రగ్ పెడ్లరు, ఎవరికి చైన్ సిస్టమ్ అనమాట. మొత్తం కూడా ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు, వీళ్ళ చైన్ సిస్టమ్గా ఎవరెవరు ఇంకా డ్రగ్స్ విక్రయిస్తున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎస్ఆర్ నగర్ పోలీసులు రాజేష్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అతని నుంచి పూర్తి ఆ సమాచారం అయితే సేకరిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా అతన్ని ఆ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. రెండు సిటీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ మనం చూస్తున్నాము డ్రగ్స్ చాలా వాళ్ళు ముఖ్యంగా అటు ఫిలింకి సంబంధించిన ఇండస్ట్రీలో ఫిలింకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా తెలుసు. సో ఈ విధంగా ఎవరున్నా సరే ఇటు రాజకీయ నాయకులకి సంబంధించిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా జర్నలిస్టులు, మన మన ఫిలింకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే సందీప్ చండిలియా, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది డిసెంబర్ నెల కాబట్టి, సో 31 వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 31కి ఎక్కువగా హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తుంటారు. ఆ అనువాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో విక్రయిస్తూ పట్టుబడిన సంఘటనలు కూడా చాలా చూసాం. కానీ ఆ కేసెస్కు సంబంధించి చాలా నీరుగార్చిన విధంగా గత ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మరోసారి ఉండకూడదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డ్రగ్ ఫ్రీ సిటీగా తెలంగాణ మారుస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం పూర్తిగా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా డ్రగ్ ఆన్వాల్ ఉండకూడదని చెప్పేసి కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు పోలీసులకి. సో దానిలో భాగంగానే వరుసగా దాడులు చేస్తున్నారు. సో పట్టుబడుతున్నారు. దానికి సంబంధించిన ఇంకేమన్నా ఎవరు ఇంకా దీని వెనకాల ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు కూడా వదిలే ఛాన్స్ లేదన్నారు. అందుకే దానిలో భాగంగా రాత్రి చూసాం మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు కూడా ఊహించలే ఒక డాగ్ ఆ స్నీపర్ డాగ్స్ తోటి, అంటే స్నీపర్ డాగ్ వెంటనే కూడా ఎవరైతే డ్రగ్స్ ఉంటుందో, ఎక్కడైతే డ్రగ్ అనువాళ్ళు అయితే జేబులో ఉన్నా కూడా వెంటనే పట్టివేస్తుంది. సో ఆ విధంగా ఆ స్నీపర్ డాగ్కి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి స్నీపర్ డాగ్స్ని సడన్గా ఆ పబ్లోకి ఎంట్రీ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు పబ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి నేరుగా డ్రగ్స్ ఉంటే మాత్రం నేరుగా వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టివేస్తుంది. సో వాళ్ళ దగ్గర పోలీసులు వెంటనే చెకప్ చేసిన తర్వాత ఆనవాళ్ళు ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ చేస్తారు. సో ఆ విధంగా మనము ఇలా టీమ్స్ ఉంటాయి. అంటే దానిలో భాగంగా చూసాం మనం ఈరోజు సందీప్ చండేలి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోకి సంబంధించి మనము ఎవరైనా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే మనము అలాంటి వారిపై మనము బ్రీత్ ఎనర్జైజింగ్ టెస్ట్ చేస్తాం. సో ఆ విధంగా మద్యం తాగారా లేదా అనేది కూడా మనం గుర్తిస్తాం. దానిలో భాగంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళకి కూడా ఇలాంటి టెస్టులు చేస్తాము. సో ఖచ్చితంగా ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆనవాళ్ళు ఖచ్చితంగా ఇందులో తెలిసిపోద్ది కాబట్టి, సో అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయి, ఎవరు కూడా ఇలాంటి వాటికి పాల్పడద్దు. ఎందుకంటే డ్రగ్ తీసుకున్నప్పుడల్లా అది చూస్తాం మనం విద్యార్థుల కాంచి యువత ముఖ్యంగా చెడుదోన పడుతుంది కాబట్టి, సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. అలాంటి ఆనవాళ్ళే అసలు ఇక్కడ లేకుండా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సో ఇక్కడ మరోసారి పోలీసులు కూడా అలాంటి ఆనవాళ్ళు లేకుండా చేసేందుకైతే ఇలాంటి జాయింట్ ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.